జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమస్తే. దక్షారామం గురించి విందాము. ఒకప్పుడు దక్షుడు యజ్ఞం చేసిన స్థలమే ఈనాటి దక్షారామము. దక్షవాటిక అని, దక్షారామం అని పిలుస్తూ ఉంటారు. ఇది దక్షిణ కాశీ, అపర కైలాసము, భోగమోక్ష ప్రదాయకమైన పుణ్యక్షేత్రం. జైమిని, పైల, సుమంతులతో కూడి వ్యాస భగవానుడు కాశీ క్షేత్రాన ఒక సమయాన 7 రోజులు భోజనం లేక ఉపవాసంతో ఉన్నారు. వ్యాస భగవానుడికి అతని శిష్యులకి ఎవరు కూడా భిక్ష వేయలేదు. 7 రోజులు ఆకలితో వారు లేక 8వ రోజు వ్యాస భగవానుడు భిక్ష పాత్రను నేలపై విసిరి మండలంలోని ఉదకాన్ని తీసి చేతిలో పట్టుకొని కాశీపట్నాన్ని శపించడానికి గాను ఉద్యుక్తుడయ్యాడు. కాశీ విశాలక్ష్మి అమ్మవారు ముసలి ముత్తైదవ రూపం దాల్చి, మునిచంద్రమ నీకింత ముక్కోపం తగదు, విశ్వేశ్వరుడు మీ చిత్తశుద్ధిని పరీక్షించాలని ఇలా చేశాడేమో, అంత మాత్రాన నీవు ఈ పరమపావనమైన పుణ్యస్థలాన్ని శపించడానికి ముందుకొచ్చావు. ఇది ముక్కంటి వేలుపు కోపానికి కారణం కాదు. మీరు మీ శిష్య బృందంతో పాటు మా ఇంట ఇవాళ ఆతిథ్యం స్వీకరించడానికి రండి అని చెప్పి ఆ మునిగణాలని ఆహ్వానించి శాంతమ్మ చేసింది. బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడు శిష్యుల సమేతంగా గంగా స్నానం చేసి ఆ అమ్మవారు ఇంటికి వెళ్తారు. అక్కడ అరుగు పైన వేద మంత్రాలను పఠిస్తూ కూర్చుంటారు. మధ్యాహ్న సమయం అయింది. శిష్యులు ఇంటిలోనికి వెళ్ళి తొంగి చూస్తారు. పొయ్యి వెలగలేదు, నిప్పు లేదు, నీరు లేదు, వంట పాత్రలు కనబడట్లేదు. గురు శిష్యులు బెక్క మొఖం వేసి చూసుకొని ఒకరు ఇంకొకరు చూసి ఈనాడు తిండి మొఖం లేదు అని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇంతలో ఆ ఇంటి యజమానురాలు, స్వామి వంట సిద్ధమైంది, మీరు వచ్చి కూర్చుంటే మీకు వడ్డిస్తాను అని భిక్షావందనం ఆదరించమని పలుకుద్ది. ఆ సాధ్విమణి పలుకులకు శుష్కప్రియులు ఖాళీ చేతులతో దోచులు పట్టి ఆమె మాట మేరకు ఆ ఇంట్లోకి వెళ్తారు. కొందరు సువాసినీలు పేట్లు వేసి ఒక అరిటాకులు అవి పరుచుతారు. శిష్య సమేతంగా వ్యాస భగవానుడు ఒక పీటపై కూర్చుంటాడు. అందరూ కూడా ఒకరు అలాగా కూర్చుంటారు. ఏమి ఈ చర్యలు అని ఆశ్చర్యంగా చూస్తారు. షటసోపేతమైన మృష్టాన్న భోజనంతో పాటు పంచభక్ష పరమాన్నాలు వాళ్ళ ముందు ఉంటాయి. ఏంటి వంట చేయలేదు, అలాంటిది వీళ్ళు ఎలా తీసుకొచ్చారా అని చెప్పి వాళ్ళ శిష్యులందరూ, అమ్మవారు అన్నపూర్ణాదేవి కదా, ఆమె మహత్యం అలాంటిది, మునీశ్వర్లు ఆమెను శ్రీ విశాలాక్షి అని అనుకుంటారు. ఆమె నెయ్యి అది వేసి తృప్తిగా భుక్తాయాసం తీర్చుకునేలాగా అన్నం పెడుతుంది. పార్వతీ సమేతంగా ఈశ్వరుడు అక్కడికి వచ్చి కోపంతో ఆ విముక్త క్షేత్రము ఆనందకానను పుణ్యవారాసి అయిన కాశీకి రాకాశి వలె కీడు చేయాలని అనుకున్నావు. నీవు ఇచ్చట ఉండటానికి తగవు, తక్షణమే ఈ స్థలాన్ని వదిలి పో అని ఓంకరిస్తారు. వ్యాస భగవానుడు పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడి క్షమాపణ వేడుకొని అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. వ్యాసుడు దిగులు పడతాడు. పార్వతీదేవి, బాదరాయణ నీ మనోవేదన నాకు తెలియంది కాదు, నీవు దక్షారామానికి వెళ్ళు, అక్కడ గల భీమేశ్వరుని కృప వల్ల నీకు సమస్త శుభాలు కలుగుతాయి అని వ్యాసుడికి ఓడిస్తుంది. కాశీ అందు దేవతలకు మొక్కులు తీర్థయాత్రలు చేస్తూ వ్యాసుడు దక్షారామానికి వెళ్తాడు. అగస్త్య మహామునీంద్రుడు దక్షారామ క్షేత్ర మహత్యం, స్థల విశేషం అన్నీ వర్ణించి చెప్తారు. ఇంద్రుడు అచ్చట శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. మిగిలిన దిక్పాలకులు దేవతలు వారి వారి పేరున లింగ ప్రతిష్టలు చేశారు. ఈ శివలింగాన్ని పూజించిన వారి కోరికలు ఫలిస్తాయి. ప్రతి సంవత్సరం అక్కడ జరుగు జాతరకి దేవేంద్రుడు వచ్చి సప్త గోదావరి యందు స్నానం ఆచరించి శివుని పూజించి తెల్ల మందార పూలతో అలంకరణ చేస్తారు అని చెప్తాడు.
ఈ దక్షారామము సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడిని వధించినప్పుడు అతని మెడలోని శివలింగాన్ని పగల కొడతాడు. అదే 5 భాగాలుగా అవుతాయి. అందులో మొదటిది దక్షారామం. ఇక్కడ ఒక నది ఉంటుంది, అది సప్తగోదావరి నది అంటారు. అంటే దక్షారామం దగ్గర అక్కడ శివలింగాలు, నది అన్నీ ఉంటాయన్నమాట. అంటే సప్తగోదావరులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. దేవేంద్రుడు వీళ్ళందరూ వచ్చి కూడా అక్కడ స్నానం చేస్తారు. అంత గొప్పదైన మహానది. అందరూ కూడా వెళ్తూ ఉంటారు. తెల్ల మందారాలంటే శివ పరమాత్ముడికి ఎంతో ప్రీతికరమట. అందుకని తెల్ల మందార పూల మాలలు అలంకరణ చేసి ఆ భీమేశ్వర స్వామి స్వయంభూగా ఉద్భవించారు కదా ఆయన. అందుకు ఒక పురాణం కలదు. భరద్వాజాది మహాములు భీమలింగ ప్రతిష్టా మహోత్సవానికి ఒక శుభలగ్నాన్ని నిర్ణయించారు. ఆ ప్రతిష్టా మహోత్సవానికి అర్ఘ్యపాద్యాలను, అభిషేకాదులకు సౌకర్యంగా గోదావరి నది సమీపాన చేసేలాగా చేశారు. నదీమాతను ప్రార్థించటకే వెళ్ళిన మునులు ప్రార్థనలు మన్నించి గోదావరి మాత వారి వెంట వచ్చింది. కొంత ఆలస్యమైంది. దిక్పాలకులు, దేవతలు మహోత్సవానికి దివి నుంచి భూమికి దిగి వచ్చారు. మునీశ్వర్లు లోనికి చూసేసరికి భీమేశ్వర లింగానికి పూజ అతి వైభవంగా జరిగింది. మహర్షులు కోపంతో ఉండే వారికి పడిన శ్రమ అంతా వ్యర్థమైందని బాధపడ్డారు. ఆ పని ఎవరిదని ఆలోచిస్తూ ఉండగా సూర్యభగవానుడు ఆకాశం నుండి కిందకి దిగి వచ్చి, మహర్షులారా, మీరు నిర్ణయించిన శుభముహూర్తాన్ని మించిపోచుండగా శంకరుడు తనంతట తానే ప్రతిష్ఠితుడై అయినాడు. ఇదొక యాజమాన్యం ఏమీ లేదు, ఎవరు కూడా చేయలేదు. శివుడు మొదట పూజించినది కాబట్టి విష్ణుదేవుడు, బ్రహ్మ తదితరులు పూజించారు. దేవగంధర్వులు వెనక పూజించారు అని చెప్తారు. తారకాసుర వధలోని సుబ్రహ్మణ్య స్వామి ఆ శివలింగాన్ని ఒక్క క్షణంలో ఆ 5 కూడా ప్రతిష్టాపన చెయ్యాలి అని చెప్తారు కదా. అందుకని ఆ క్షణంలో శివుడే ఆ ప్రతిష్టాపన అయిపోయి జరిగింది. లేకపోతే ఈ 5 ముక్కలు కూడా మరలా శివలింగం అయిపోయేది. అందుకని ఇలా జరిగిన కథంతా చెప్తారన్నమాట. మునులు జరిగిన దానికి బాధపడక ఆకాశవాణి గౌతమి నదిని శివుని చెంతకు కొనవచ్చిన మీ ఘనత ఎంతో గొప్పది. మీరు నిర్ణయించిన శుభముహూర్తానికి భీమేశ్వరుడు స్వయంగా తనకు తానే ప్రతిష్ఠితుడయ్యాడు. అది సామాన్యమా? ఇది మీ ఘనతకి ఒక తార్కాణమే కదా. మీరు పూజింపదలసిన వేళకు సూర్యుడు, బ్రహ్మ, విష్ణువు పూజించారు. మీ సంకల్ప బలము ఒక నిదర్శనం కదా. లింగం వద్ద పాశుపతులు నిర్మింపుడు వారే అష్టమూర్తులు, వారుని ఎవ్వరూ కూడా తాకజాలరు అని పలుకుతుందన్నమాట. దానికి మునులు సంతోషం పడతారు. సూర్యభగవానునికి దక్షారామము అందలి భీమేశ్వరుడు అందు కైలాసంన ఉన్న పరమేశ్వరుని సన్నిధానంను సేవింపవాలని కోరిక కలిగింది. సూర్యుడు కైలాసానికి వెళ్తే నందీశ్వరుడు అడ్డగిస్తాడు. సూర్యుడు శివుని 1000 విధాలు స్తోత్రం చేసి పాదపద్మాలపై ప్రాణమిల్లుతాడు. శివుడు సూర్యభగవాను లేవనెత్తి మనసును గల కోరిక ఏంటి అని అడుగుతారు. కైలాసనాథ, భూలోకాన గల దక్షారామం అనే క్షేత్రము స్వయంగా ఉద్భవించిన అదే జగన్నుతికి ఎక్కినది భీమనాథ మహాదేవలింగాన మీరు సన్నిధానంను చేయవలసిన నా కోరిక మిక్కుటంగా ఉన్నది అని ప్రార్థిస్తాడు. ఈశ్వరుడు పార్వతివంక చూసి, పార్వతీదేవి, ప్రాణనాథ దక్షారామందు నాకు ప్రీతి ఎక్కువ, అక్కడ కాకుండా ఇంకేది కూడా నాకు ఇష్టమైంది కాదు, అది నా పుట్టిల్లు. ఆడవాళ్ళు పుట్టినిల్లు అంటే ఎంతో ఇష్టపడతారు కదా. భీమేశ్వరలింగం నందు మీ సన్నిధానం మీరు సన్నిధానం చేయడానికి అగు ఆశ్చర్యకాల వాంఛ, ఆ వాంఛ తీరుతుంది అనేసి వినాయకుడు, కుమారస్వామి అలాగే కూడా ప్రార్థిస్తారు. శివుడు సాంబ సపరివార సమేతంగా కైలాసం నుండి తరలి వస్తారు. ఇంద్రుడు
భీమేశ్వరుడిని పూజించి శివునికి ఎదురుగా వస్తారు. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల వంక పరమేశ్వరుడు సాధారణంగా చూసి భీమేశ్వర లింగం నందు ప్రవేశిస్తారు. ద్రాక్షారామం రెండో వైపు కైలాసం వల్లే ఉంటుంది. వ్యాస భగవానుడు కాశీపురానికి వదిలి వచ్చిన ద్రాక్షారామాన్ని చేరిన తర్వాత సప్త గోదావరి తీరాన తాపమాచరించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. తాను ప్రతిష్ఠించిన శివలింగాన్ని భక్తియుతంగా పూజిస్తాడు. శివ పంచాక్షరి జపం చేస్తాడు. వ్యాసుడు కాలం గడుపుతూ ఉంటాడు. వ్యాసుని భక్తికి శివుడు ప్రత్యక్షమై 33 కోట్ల దేవతలు వినేటట్లుగా ఆకాశం నందు సూర్యుడు ఎట్లు ప్రకాశమానుడై భూలోకాన ఈ ద్రాక్షారామమును ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. భోగమోక్షప్రదాయకమైన దక్షిణ కాశీ ఉంటుంది. ఈ క్షేత్రమునకు సమానమైనది ఇంకో క్షేత్రం లేదు. శిష్టుడు కానిము దుష్టుడు కానిము నిశ్చల భక్తితో నన్ను కొలిచిన వారికి మోక్షాన్ని కరతలామలకంగా ఇస్తాను. ఈ క్షేత్రము సందర్శించిన సమస్త పాపాలు నశించి సర్వశుభములు కలుగుతాయని శివుడు పలుకుతాడు. ద్రాక్షారామందు పార్వతీదేవిని మాణిక్యాంబ అంటారు. మాణిక్యాంబ దక్షవాటిక. ఈమె అష్టాదశ శక్తుల్లో ఒక ఆమె. ఇక్కడ 12 తీర్థాలు ఉంటాయి. శివుడి సన్నిధానంలో చేరిన భీమేశ్వర లింగము అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబతో కూడి ఉంటుంది. పరమపావనమైన సప్త గోదావరి తీరంన కల ద్రాక్షారామం అపర కైలాసము. దక్షిణ కాశీ అవుటచే 14 భువనాల వారు కూడా మహాక్షేత్రాన్ని సందర్శించి తరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రానికి 64 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంటుంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే గనక మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమ శివాయ.